హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తెలంగాణ గట్టు మీద రాజకీయ రణరంగం కంటిన్యూ అవుతోంది. హరీష్ టూర్తో అది మరింత ముదిరింది. నిరసనలు, ఆందోళనలు దాటి దాడుల వరకు వెళ్లిన రుణమాఫీ ఇష్యూ ఇప్పుడు మరొక టర్న్ తీసుకుంటున్నట్టయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో రుణమాఫీ. ప్రస్తుతం తెలంగాణలో ఇది పరిస్థితి. తప్పు మీదంటే మీదంటూ రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ అంటుంటే అర్హులందరికీ ఎక్కడిచ్చారని బీఆర్ఎస్ నిలదీస్తోంది. అయితే ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ సెంటర్ ఆఫ్ పాయింట్ అయ్యారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ వస్తున్న ఆయన తాజాగా ఆలయాల పర్యటన చేపట్టారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి రైతుల్ని దగా చేశారని ఆరోపించారు. అందుకే ఆలయంలో పాప పరిహార పూజలు చేశారన్నారు. 46% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందన్న హరీష్ దేవుళ్ల మీద ఒట్టు వేసిన రేవంత్ ఆయా దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు. నీ మంత్రులే చెప్తున్నారు, ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. మరోవైపు హరీష్ చేసిన పూజల వివాదానికి కారణమయ్యాయి. దీనిపై ఈవో భాస్కర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయట పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ ఫిర్యాదులో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం విశేషేణ రుణ విముక్తి విషయే తస్య కృత వాగ్దాన భంగ ప్రాయశ్చిత్త అర్థం. మరోవైపు హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆలయ మాడవీధులను శుభ్రం చేశారు. హరీష్ చేసిన పాప ప్రక్షాళన పూజలతో యాదాద్రి ఆలయం మలినమైపోయిందని ఆరోపించారు. మొత్తానికి ఆలయాల వరకు వెళ్లిన రుణరంగం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.